మెడ దగ్గర నరాలు చూడండి. ఇది నాకు చూడడం రావడం లేదు. మీరే స్వయంగా పరీక్షించండి. ఎవరున్నారు ఇక్కడ? సావిత్రి, ఏంటి విషయం రాకుమారి? మీరు ఒక్కరే నిలబడ్డారు. మంచిది, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో అతను ఎప్పటికీ తిరిగి రాడు. మేమెప్పటి నుండో ఒంటరిగానే ఉన్నాం చిన్నరాజా వారు. ఈరోజు అదేదో కొత్తగా చెప్తున్నారు. మాతో నోరు పెద్దగా చేసి మాట్లాడేందుకు ప్రయత్నించొద్దు. మేం తలుచుకుంటే ఆ నోటిని శాశ్వతంగా మూసేయగలం. దాంతోపాటు మీ ఎముకలు కూడా విరిగిపోతాయి. లేదు చిన్నరాజావారు, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి మీరేం చెప్తే ఎలా చెప్తే అదే చేస్తాము. దెబ్బలకు అలవాటు పడ్డవారు మాటలకు ఎలా ఒప్పుకున్నారు? సరే రాకుమారి, ఇలాగే మా మాట వింటూ ఉండండి. లేదంటే మా మాట వినేలా చేసుకోవడానికి మాకు వేరే మార్గాలు తెలుసు. మేము మీ ప్రతి మాట వింటాం. వద్దండి, మీరు భయపడకండి. మీకేమీ కాదు. నేనున్నాను కదా మీకు తోడుగా. ఏం జరగనివ్వను మీకు. శభాష్, నువ్వు ఇక్కడ తగలబడ్డావేంటి? దేనికోసం వచ్చావు ముసలి? ఇలా పెంపుడు కుక్క తన తాహతు మర్చిపోయి యజమాని మీద పడి కరుస్తానంటే అప్పుడు కూడా యజమాని దాని మెళ్ళో ఉన్న పట్టా తీసి పారేయడు. దానికి ఇంకో అవకాశం ఇస్తాడు క్షమాపణ కోరేందుకు. ఆ అవకాశం మేము నీకివ్వాలని వచ్చాం. ముసలితనం వస్తే బుద్ధి మందగిస్తుందంటారు. మరి అందుకేగా నువ్వు అడవి పిల్లిని పెంపుడు కుక్క అని పొరబడుతున్నావు. అయితే నువ్వు క్షమాపణ చెప్పవా? ఒక్కసారి నా కేసు చూడు ముసలి. నీకిది తెలుసా? నేను మా అన్నయ్యతో చెయ్యి కలిపి మా సొంత తండ్రిని, మా సవతి సోదరుల రక్తాన్ని ఏరులా పారించాను. అప్పుడు నేను మా ఇంట్లో వాళ్ళనే వదలలేదంటే నాకు నువ్వు నీ ఇంట్లో వాళ్ళు ఎంత? శాస్త్రాల్లో రాసుంది, వినాశకాలే విపరీత బుద్ధి అని. వినాశనం వచ్చేది నీకే ముసలి. నీ పని అయ్యింది. మా జాతకంలో మృత్యుంజయ యోగం ఉంది. దాని అర్థం తెలుసా? దానికి అర్థం మృత్యువుతో మాకు పాత వైరం ఉందని. అది మా శత్రువుల దగ్గరికి వస్తుంది, కానీ మమ్మల్ని పలకరించకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు నీ చేజేతులా మా శత్రువుల జాబితాలో నీ పేరు రాసుకున్నావు. పేరు రాసింది నువ్వే అయినా దాన్ని చెరిపేది మేము. చూస్తాను ఎవరు ఎవరి కొంప ముంచుతారు. మాతో విరోధం నీకు మంచిది కాదు ముసలి.
లోగడ కూడా నీకు చెప్పాం. మళ్ళీ గుర్తు చేస్తున్నాం, విరోధం అన్నది కేవలం సమానులతో ఉంటుంది. నీకు మేము శిక్ష విధిస్తాం అతి త్వరలో. ఆ శిక్ష ఎలా ఉంటుందంటే, నేను నీకు చేసేదానికి నీకు ఇప్పుడే చెప్పేస్తున్నా. సారీ. ఈమెలా సారీ చెప్పినప్పుడల్లా నా రక్తం ఉడికిపోతుంది. నువ్వెంత ఆరితేరిన ఆటగత్తవైన ముసలి, నేనాడే పేకాటలో కేవలం ఒగ్గే ఆసుంది. రాణా గారు, ఆ ఆసు మా గుప్పెట్లో ఉంది. ఒక ఊర్లో ఒక రాజున్నాడు. చాలా మంచోడట, నాయమే శ్రేష్టోడట, పూరగా నీ లెక్క అన్నట్టు. ఒక పార రాజసాహెబ్ దర్బార్లా 2 తల్లులొచ్చిండ్రంట చిన్న బిడ్డనెత్తుకొని. 2 తల్లులు ఏమన్నారంటే, గీ బిడ్డ మాది, గీ బిడ్డ మాది అని. అప్పుడు రాజు సోంచాయించిండు, ఒక్క బిడ్డకు 2 అమ్మలు ఎట్లుంటారు అని. సోంచాయించి తకాయించిపోయిండు. కాని జవాబే తెలియలే పిల్లగాని అసలు తల్లి ఎవరని. తర్వాత గప్పుడు రాజన్నాడు, నువ్వు అంటున్నావు నీ పిల్లగాడని, నువ్వు అంటున్నావు నీ పిల్లగాడని. 2 పిల్లగాన్ని ఒక్కొక్క చేయి పట్టుకోండి అన్నాడు. పట్టుకొని గుంజండి అన్నాడు. పిల్లగాన్ని ఎవరు ముందు గుంజుకుంటే పిల్లగాడు వాళ్ళదే అన్నాడు. ఏమైంది? గా పిల్లగాన్ని మధ్యలేసిండ్రు. ఒక తల్లేమో ఒక చేయి పట్టుకున్నది, రెండో తల్లేమో ఇంకో చేయి పట్టుకున్నది. 2 పిల్లగాన్ని పట్టుకొని గుంజిండ్రు. నా పిల్లగాడంటే నా పిల్లగాడనుకుంటా. గప్పుడేమైంది ఎరకనా? తర్వాత పిల్లగాడు ఏడవ పట్టిండు. అమ్మా అమ్మా అనుకుంటా ఏడవ పట్టిండు. అప్పుడొక తల్లి పిల్లగాడి ఏడుపు చూడలేకపోయింది. గమ్మున పిల్లగాడి చెయ్యి ఇడిచేసింది. గప్పుడు ఆ రెండో ఆమె సంతోషంతోనే అరుస్తున్నది, నేను గెలిచినా అనుకుంటా. గప్పుడు గా రాజు సమజేసుకుండు, ఏ తల్లి అయితే పిల్లగాని చెయ్యి ఇడిచేసిందో గామెనే పిల్లగాని నిజమైన తల్లని. నిజమైన తల్లే పిల్లగాడు ఏడుస్తుంటే చూడలేదు కదా. నీ కథ పూర్తయిందా? ఇంకొకటి చెప్పాలనా? వద్దు, ఇప్పుడు మేము ఒక కథ చెప్తాం. ఒక బావిలో ఒక కోతి వాళ్ళ అమ్మతో ఉంటుంది. ఓ రోజు కుండపోతగా వర్షం వచ్చింది. బావంతా నీటితో నిండిపోయింది. తల్లి కోతి తన పిల్ల ప్రాణాలు కాపాడాలని ఎంతో ప్రయత్నించింది, కానీ తనే మునిగిపోబోయింది. అప్పుడు తన పిల్ల తల మీద పాదం పెట్టి నీటిలో నుంచి బయటకు వచ్చింది. రాజసాహెబ్, జంతువులకు మనుషులకు మస్తు ఫరకుంటది. ఏదెట్లున్నా నిజం ఎంత నిష్ఠూరమైన గాని నిజం నిజమే కదా రాజసాహెబ్. సావిత్రి, మేము నీకు చాలాసార్లు చెప్పాం, గాయత్రి రాజమాతల గురించి మాట్లాడటం కూడా మాకు ఇష్టం లేదు అని. ఆళ్ళ ముచ్చట నేనెప్పుడు చెప్పినా? నువ్వే అన్ను ఊహించుకుంటున్నావు. ఏ కథ చెప్పినా గానీ ఆళ్ళనే ఊహించుకుంటున్నావు. రాజసాహెబ్, నువ్వు వాళ్ళ ముచ్చట్లు ఎత్తవు గాని ఎప్పుడు ఆళ్ళ గురించి సొంచాయిస్తుంటావు. పిచ్చివాగుడు కట్టిపెట్టు. వెళ్ళి మా గోల్ఫ్ సెట్ సిద్ధం చేయి. మేము ఇవాళ గోల్ఫ్ ఆడేందుకు వెళ్తాం. దుర్గమ్మ తల్లి, నేను అనుకున్న పని సవ్యంగా జరగటానికి నువ్వే నాకు సాయం చేయాలి. ఈరోజు నేను రాణా గారిని రాజమాత దగ్గరికి తీసుకెళ్తాను. తల్లి, నువ్వే సాయం చేయాలి. ఒకదాని తర్వాత ఒకటి అన్ని తలుపులు మూసుకుపోతున్నాయి. నా ప్రయత్నాలన్నీ ఇలా ఒక్కొక్కటి విఫలమైపోతున్నాయి. రాజేశ్వరి వెనుకున్న ఆమె సహచరులు ఎవరో తెలుసుకోలేదు సరికదా. నా ప్రయత్నాలతో రాణా గారు రాజేశ్వరి మరింత దగ్గరయ్యారు.